హలో! హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నామండి. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ వరుణ్ వర్ష వైబ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి చేపల పులుసు. తయారు చేసుకునే విధానం చూద్దాం రండి. ఈ చేపలు రవ్వ అంటారు. వీటిని ఉప్పు, కారం అన్నీ ఏసి కలుపుకుందామండి. శుభ్రంగా కడిగి పెట్టుకున్న రవ్వ చేపలు తీసుకుంటున్నా. ఇవన్నీ ఒక బౌల్‌లోకి ఏస్తున్నా. ముక్కలకి సరిపడా ఉప్పు, తగినంత కారం, చిటికెడు పసుపు, 2 స్పూన్ల అల్లం పేస్ట్, ధనియాల పొడి, చిటికెడు మెంతు పొడి. మొత్తం ముక్కలకి పట్టేలాగా కలుపుకుందాం. పక్కన పెడదాం. కొంచెం ఆయిల్. ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి. కలుపుతుంటే నోరు ఊరుతుంది. ఇలా కలుపుకొని ఒక అర్ధగంట సేపు పక్కన పెట్టుకుందాం. కారం, ఉప్పు మొత్తం ముక్కలకి పట్టి. ఇప్పుడు 2 ఉల్లిగడ్డలు, ఒక 3 పచ్చిమిరపకాయలు కట్ చేసుకుందాం. పచ్చిమిరపకాయలు ఇట్లా చీల్చుకుందామండి. ముందుగా స్టవ్ వెలిగించుకుందాం. కళాయి పెట్టుకుందాం. కూరకు తగినంత ఆయిల్ వేసుకుందాం. కొంచెం లవంగాలు, దాల్చిన చెక్క తీసుకుందాం. పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు, చిటికెడు పసుపు, ఒక స్పూను అల్లం పేస్ట్ వేస్తున్నా. మొత్తం కలిసేలాగా టేస్ట్ కోసం కొంచెం కరివేపాకు వేస్తున్నా. చింతపండు రసం వేస్తున్నాను. పులుపుకు తగినంత వేసుకోండి మీరు. కొంచెం వాటర్ వేస్తున్నా. నీళ్లు మరిగేదనక మూత పెట్టుకుందాం. నీళ్ళు మరిగిపోతున్నాయి. దీంట్లో కొంచెం కారం, మళ్ళీ ఒక స్పూన్ కారం, కొంచెం ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇందాక ముక్కలకి కలుపుకున్నాం కదా ఉప్పు, కారం ఇవన్నీ వేసాక అవి ముక్కలకి పట్టడానికి మాత్రమే కొంచెం కొంచెం వేసాను. మళ్ళీ చింతపులుసులోకి వేయాలండి. ఇప్పుడు చేప ముక్కలు అందులో వేసుకుందాం. ఒకసారి మొత్తం కలుపుకుందాం. సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి. 10 నిమిషాలు దాకా ఉంచుకోవాలి. ఇప్పుడు మూత పెడుతున్నా. ఒక 10 నిమిషాల తర్వాత చూద్దాం. మళ్ళీ ఒకసారి మూత తీసి చూద్దాం.
అయిపోయిందండి. ముక్కలు కూడా మంచిగా ఉడికిపోయినాయి. ధనియాల పౌడర్, చిటికెడు గరం మసాలా కలిసేలాగా తిప్పండి ఇలా పట్టుకొని. ఎందుకంటే ముక్కలు ఇరిగిపోతాయి లేకపోతే. అంతే అయిపోయింది. రెడీ అయింది చేపల కూర. మా వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.